हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। एकादश्यै नमः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఏకాదశి యొక్క మహతిని గురించి మహాత్మ్యాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఏకాదశి అఖండ ఏకాదశి ఎలా చేయాలి, అలాగే ఏకాదశి రోజు ఎప్పుడు ఆహారాన్ని ఎవరు స్వీకరించాలి, ఎంత మేరకు స్వీకరించాలి, దశమి మరియు ద్వాదశి రోజు ఎప్పుడు ఆహారాన్ని స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరిస్తే అఖండ ఏకాదశి అనిపిస్తుంది, అధికమైన పుణ్యం ఎలా త్రిదినోపవాసం చేస్తే లభిస్తుంది, దశమి ద్వాదశి రోజున పరాన్నం స్వీకరించకూడదు, పరాన్నం అంటే ఏంటి, ఈ విషయాలన్నిటినీ కూడా మనం క్రితం ఏకాదశి తెలుసుకున్నాం. ఈరోజు ఏకాదశి రోజున పరిత్యజించాల్సినవేవి? ఏకాదశి భోగ పరిత్యాగం చేయాలి, సర్వభోగ వివర్జిత అన్నారు. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఏకాదశి అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాల్సింది ఉంది. ఏకాదశి రోజున 10ని పరిత్యజించాలట. ఏంటి ఆ 10? స్కంద పురాణం ఆ విషయాన్ని మాకు చెబుతుంది. దాన్ని వివరంగా మనం విందాం. అసకర్జలపానంచ హింస అశౌచం అసత్యత తాంబూలం దంతకాష్ఠంచ దివాశయన మైథునే ద్యూతక్రీడా నిశిస్వాపః పతితైః సహ భాషణం ఏకాదశ్యాం దశైతాని విష్ణుభక్తస్తు వర్జయేత్. ఇక్కడ మరో విషయం కూడా చెప్పబడింది. విష్ణుభక్తస్తు, ఏకాదశి ఉపవాసం చేసి ఎవరైతే విష్ణుభక్తిని అపేక్షిస్తారో, విష్ణుభక్తులై ఆ విష్ణుభక్తి మరింతగా అభివృద్ధమవ్వాలని కోరుకుని ఏకాదశి ఉపవాసాన్ని చేస్తారో వారు ఈ 10ంటిని పరిత్యజించాలట. అసకర్జల పానంచ, మళ్ళీ మళ్ళీ నీళ్లు త్రాగటం అంటే ఏంటి? ఒకసారి త్రాగొచ్చనే అర్థమా? దానికి కాదు. రామామృత మహారణవంలో చాలా చక్కగా ఆ విషయం చెప్పారు. అంటే ఆచమనం కూడా ఆ రోజు చాలాసార్లు చేయకూడదట. దీన్నే ఇక్కడ అసకర్జలపానం అని అంటూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి అంటే నిరాహారం అని మనం తెలుసుకున్నాం. అందరికీ తెలుసు. నిరాహారాన్ని చేయడం చేత కాక మనమేదో ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాం, అది వేరే. కానీ ఏకాదశి అంటే ఏంటి అందరికీ తెలుసు. తెలిసినా తప్పు చేస్తూ ఉన్నాం, తెలిసి తప్పు చేస్తూ ఉన్నాం. కనుక అసకర్జలపానంచ, సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం.
మళ్ళీ మళ్ళీ నీళ్లు త్రాగకూడదు అంటే ఒకసారి త్రాగొచ్చు కదా అని అర్థం అనిపిస్తుంది దానికి. అలా కాదు. ఇప్పుడు ఏకాదశి రోజు ఆచమనం కూడా ఎక్కువ సార్లు చేయకూడదు. సంధ్యావందనములో ఎన్ని ఆచమనం సీమితమైనవో అన్ని ఆచమనాలు మాత్రమే చేయాలే తప్ప, కొందరి అభిప్రాయం కర్మాంతే ద్విరాచమేత్, ఏదో ఒక కర్మ సమాప్తి అయిన తరువాత 2 సార్లు ఆచమనం అని చెప్పారు. కానీ ఏకాదశి రోజున ఆ రెండో ఆచమనం చేయకూడదు, ఒకటే ఆచమనం చేయాలి కర్మ సమాప్తి జరిగిన తరువాత. కనుక అధికమైన ఆచమనానికి కూడా ఏకాదశి రోజున అవకాశం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారని మనం గమనించాలి. చాలాసార్లు ఆచమనాలు వస్తాయి సంధ్యావందనంలో, ప్రతిరోజు మనం చెయ్యం. సమయం వృధా అవుతుందనో అధికమైన సమయం పడుతుందనో అలా చెయ్యం మనం. కానీ ఏకాదశి రోజున అలా చేయాలి. ప్రధానంగా ఒకసారి ఆచమనం చేస్తే, మొదట ఒకసారి ఆచమనం, మధ్యలో ఒకసారి ఉంటుంది, తర్వాత చివరికి ఒకసారి ఆచమనం. కానీ చివరికి 2 సార్లు ఇలా ఆచమనం. కొన్ని సందర్భంలో ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు పరిహారంగా ఆచమనం చేయమని శాస్త్రం చెబుతుంది. ఎవరినైనా చూస్తే, చూడరాని వాళ్లను చూస్తే, మహాపాపిష్ఠులను మనం చూస్తే అలాంటప్పుడు ఆచమనంతో శుద్ధి జరుగుతుంది అని అంటారు. అలా శుద్ధి కోసం ప్రత్యేకంగా ఏ ఏ ఆచమనాలు విధించబడ్డాయో అలాంటి ఆచమనాలకు కూడా అవకాశం లేదు ఏకాదశి రోజున. దాన్ని ఇక్కడ చెబుతున్నారు. అసకృజ్జలపానంచ. మరో విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మనం విన్నాం, 2 సార్లు ఆ విషయాన్ని విన్నాం. ఎవరెవరు ఆహారాన్ని స్వీకరించవచ్చు? 80 పడినవారు, 80 సంవత్సరాల పైన ఉన్నవారు, అష్టవర్షాధికోయస్తు 8 సంవత్సరాల కన్నా చిన్నవాళ్ళు, వారికి అసామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే, ఇక ఆహారాన్ని స్వీకరించకుండా నేనుండలేను అనే పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. 80 వయస్సు పైబడింది అయినా కూడా చక్కగా ఏకాదశి చేయగలరు. ఏ విధమైన దుఃఖం వారికి కలగదు, ఇబ్బంది ఉండదు, శారీరకమైన హింస కలగదు. అలాంటి వారు చాలా చక్కగా అనాయాసంగా ఉపవాసం చేసే సామర్థ్యం ఉంటుంది. అలాంటి వారు 80 అయినా 100 సంవత్సరాలు పైబడినా అలాంటి వారు ఉపవాసం చేయాల్సిందే. 80 అని చెప్పింది ఎందుకోసమంటే, కాస్త వారికి అసామర్థ్యం అశక్తి ఉంటుంది కాబట్టి అశక్తులైన వారు స్వీకరించాలి అంతే అర్థం తప్ప 80 పైబడిన వారు స్వీకరించాలని అర్థం కాదు ఆ మాటకు. అలాగే 8 అంటే 5 సంవత్సరాలకే ఏకాదశి ఉపవాసం చేసే సామర్థ్యం తనకుంటే అవశ్యంగా తను ఉపవాసం చేయాలి. ఎవరికైతే సామర్థ్యం లేదో వారు ఇలాంటి విధానాలను పాలించాలి. ఒకసారి నీళ్లు త్రాగడం, ఆ నీళ్లు త్రాగి శక్తిని సంపాదించుకున్న తర్వాత ఇక రెండోసారి ఆహారాన్ని స్వీకరించనవసరం లేదు అని వారికి అనిపిస్తే రెండోసారి నీళ్లు త్రాగకూడదు. ఇలా ఉపవాస విధానాన్ని పాలించడం వలన వారికి ఉపవాసం చేసిన ఫలం లభిస్తుంది అని మాత్రమే అర్థం తప్ప అందరూ ఒకసారి నీళ్లు త్రాగొచ్చు ఏకాదశి రోజు అని అర్థం కాదు. అలా అసకృజ్జలపానంచ విడిచిపెట్టాలి, పరిత్యజించాల్సిన విషయం ఇది. హింస, ఎవరినీ హింసించకూడదు. ఇక్కడ చూడండి, అంటే ఏకాదశి రోజున హింసను వదిలిపెట్టాలి అంటే ఏంటి? మిగిలిన 11 రోజులు అందరినీ హింసించొంచనా అర్థం కాదే. ఏకాదశి రోజున విశేషమైన ఫలం, ఆ హింసా పరివర్జనం ద్వారా, హింసను పరిత్యజించడం ద్వారా అత్యద్భుతమైన ఫలితం దక్కుతుంది మనిషికి. అయినా ప్రతిరోజు మనిషి హింసిస్తూనే ఉంటాడు. మాటలతో హింసించడం, పనులతో హింసించడం, శారీరకంగా హింసించడం, ఇలా చేస్తూనే ఉంటాడు. కానీ ఏకాదశి రోజున చాలా జాగ్రత్తగా దానిని వదిలిపెట్టాలని శాస్త్రం చెబుతూ ఉంది. మొదటిసారో రెండోసారో నేను చెప్పాను, ఈ త్రిదినోపవాసం చేయడం వల్ల మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఏ హింసను మనం చేస్తూ ఉన్నామో ఆ హింస దూరం అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఏకాదశి రోజున విశేషంగా హింసను పరిత్యజించాలి. మాటలతో ఎవరిని హింసించకూడదు, పనులతో మేము ఇంకొకరికి కొరగాని పనులను చేసి ఇంకొకరిని హింసించేలా మనం పనులను ఆ రోజు చేయకూడదు.
మరొకరిని కొట్టడం, శారీరకంగా హింసించడం ఇలాంటి పనులను కూడా ఏకాదశి రోజు చేయకూడదు. హింసను పరిత్యజించాలి రెండవది. అలాగే అశౌచం, అశుద్ధిని పరిహరించుకోవాలి. ఆ రోజు మడిగట్టుకొని ఉండాలి. ఎంత సాధ్యమో అంత మడిగా ఉండి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. అశౌచాన్ని పరిహరించుకోవాలి, అశుద్ధిని పరిహరించుకోవాలి. అలాగే అబద్ధాన్ని పరిహరించుకోవాలి. ఆ రోజు అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ అంతే. మిగిలిన రోజులు అబద్ధం ఆడాలి. ఏకాదశి రోజు మాత్రమే అబద్ధం ఆడకూడదు అని కాదు. ఏకాదశి రోజున విశేషంగా జాగ్రత్త వహించి అబద్ధాన్ని మానుకోవాలి, అబద్ధాన్ని పరిహరించుకోవాలి. అలాగే తాంబూలం ఏకాదశి రోజున స్వీకరించకూడదు. అసలు ఏ ఆహారము స్వీకరించకూడదు. తాంబూలాన్ని కూడా స్వీకరించకూడదు. దంతకాష్ఠంచ, పళ్ళు తోముకోకూడదట. ఎలా? దంతకాష్ఠంతో, బ్రష్, పేస్టు వాటిని వాడి మనం పళ్ళను శుభ్రపరచుకోకూడదు ఏకాదశి రోజు అని చెప్పారు. నీళ్లను మాత్రమే నోటిలో వేసుకుని పుక్కలించి వాటిని ఉమ్మేయాలి, అంతే తప్ప దంతకాష్ఠ భక్షణం కానీ, దంతకాష్ఠంతో పళ్ళను తోముకోవడం కానీ, ప్రస్తుతం బ్రష్, పేస్టులతో దంతధావనం చేసుకోవడం కానీ ఏకాదశి రోజు నిషిద్ధమైనది. అందుకోసమే శాస్త్రంలో ఒక చోట చెప్పబడింది ఏంటంటే, దశమి రోజు సాయంకాలం పళ్ళను తోముకోవాలి అని శాస్త్రంలో చెప్పింది. కనుక ఏకాదశి రోజు ఏ విధమైన దుర్గంధం ఉండకుండా నోటిలో ఆ రోజు పుక్కలింత మాత్రమే నోటిలో నీళ్లను వేసుకుని, గండూషం అని అంటారు, నోటిలో నీళ్లు వేసుకుని ఒకసారి పుక్కలించి ఇలా 12 సార్లు పుక్కలించడం ద్వారా దంతధావనం జరిగినట్లవుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అలా చేయొచ్చు, చేసి తీరాలి అని కాదు, అలా చేయొచ్చు. దంతకాష్ఠభక్షణం మాత్రం నిషిద్ధమైనది, దాన్ని పరిత్యజించాలి. తరువాత దివాశయన మైథునే, ఈ రెండింటినీ ఒకటి అని భావించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. పగలు పూట పడుకోవడం, ఏకాదశి వచ్చిందంటే ఇక అదే పని మాకు, 24 గంటలు పడుకోవడం. అలా ఉంటాం మనం. కానీ ఏకాదశి రోజు పగటి పూట అస్సలు పడుకోకూడదు. అలాగే మైథున ధర్మాన్ని కూడా ఏకాదశి రోజు పరిపాలించకూడదు. ఏకాదశి మాత్రమే కాదు, దశమి మరియు ద్వాదశి రోజున కూడా మైథున ధర్మాన్ని పరిపాలించకూడదు. దానికి నిషిద్ధమైన వేరే రోజులు కూడా ఉన్నాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి మాత్రం అతి నియమంగా ఆ మైథున ధర్మాన్ని పరిత్యజించాలి. దివాశయన మైథునే ద్యూత క్రీడ, ద్యూతమాడటం అలాంటి నిషిద్ధమైన ఆటలను ఏ రోజు ఆడకూడదు. విశేషంగా ఏకాదశి రోజున దానిని పరిత్యజించాలి. నిషిస్వాపహ, చూడండి, పగటిపూట మాత్రమే పడుకోకూడదని కాదు, రాత్రి కూడా పడుకోకూడదని ఈ స్కంద పురాణం మనకు చెబుతుంది. సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారిని ఎవరో అడిగారట, సరే ఏకాదశి రోజు తినకూడదు, వేరే వేరే నియమాలు ఉన్నాయి, అవన్నీ సరే, పగటిపూట పడుకోకూడదు, రాత్రి ఎందుకు పడుకోకూడదు? అసలు పడుకోకుంటే మనిషికి ఉత్సాహం ఎలా వస్తుంది? మరుసటి రోజు ఎలా చక్కగా తను ఆ ద్వాదశి నియమాలను పాలించగలుగుతాడు? ఏకాదశి రోజు పడుకోకూడదు, జాగరణ చేయాలని ఎందుకని చెప్పారు అని సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారిని ఎవరో అడిగారట. ఎంత అద్భుతమైన సమాధానం చెప్పారంటే, వారి సమాధానాలే అలా ఉంటాయి. వారి గ్రంథాలను మీరు చదవండి. గీతా ప్రతిపదార్థ చంద్రిక, అలాగే సభాసార సంగ్రహం, సివిల్ సోటు, ఈ గ్రంథాలను చదవండి. వారు ఎంత గొప్ప పనిని చేశారంటే, కన్నడ భాషలో వాటిని రచించడం మాత్రమే కాకుండా అప్పట్లో తెలుగు భాషలో అనువదింపజేసి వాటిని ముద్రణ చేయించి ఇంటింటికి పంచిపెట్టారట ఆ గ్రంథాలను. అలాంటి గొప్ప పనిని సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు చేశారు. తెలుగు భాషలో అనువదించబడ్డాయి సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల గ్రంథాలు. కొందరింట్లో ఉన్నాయే ఆ గ్రంథాలు. ఎవరింట్లో ఉన్నాయో వాటిని జిరాక్స్ చేసి లేదా ఇప్పటి అనుకూలం ప్రకారం దానిని స్కాన్ చేసి PDF రూపంలో మరొకరికి అందిస్తే ఒకటే పుస్తకం ఉంటుంది. దాన్ని భాగం చేయాలి, తప్పదు. ఎందుకంటే అదొకటే మా దగ్గర ఉంది కాబట్టి దాన్ని చింపడం చేత కాదు, సాధ్యం కాదు అని మనం ఆ పుస్తకం పైన
ప్రేమను పెంచుకోవడం సాధ్యమే, అలా పెంచుకోవాలి, వద్దనడం లేదు. కానీ ఒకరి దగ్గరే ఉండటం వల్ల ఒకరికే లాభం. ఆ స్కాన్ చేసి పీడిఎఫ్ చేయడం వల్ల అందరికీ లాభం అవుతుంది. ఒక పుస్తకం పోతే మళ్ళీ దాన్ని జిరాక్స్ చేయించుకోవచ్చు. కనుక మీ దగ్గర ఉన్న ఆ పాత పుస్తకాలను, మంచి మంచి పుస్తకాలను స్కాన్ చేయించండి. పీడిఎఫ్ రూపంలో దాన్ని అందరికీ అందించేలా ప్రయత్నం చేయండి. పాత పాత పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి, నేను చూశాను. నా మటుకు నా దగ్గర ఉన్నదాన్ని నేను చేయిస్తూ ఉన్నాను. కానీ మీరందరి దగ్గర ఉన్న ఆ పుస్తకాలను అలా అందరికీ లబ్ధమయ్యేలా మీరు ఏ ఉపాయం చేస్తారో ఆ ఉపాయం చేసి అందరికీ దొరికేలా మీరు ఆ ప్రయత్నాన్ని మీరు చేయాలి. కనుక ఆ సివిల్ సూటు, గీతా ప్రతిపదార్థ చంద్రిక, ఇంకెన్నో ఇలాంటి గ్రంథాలను తెలుగులో అనువాదం చేయించి ముద్రణ చేయించారు. అద్భుతమైన గ్రంథాలు, చాలా అద్భుతమైన ప్రశ్నలు, అద్భుతమైన సమాధానాలు అక్కడ ఉన్నాయి. ఏం విషయం చెబుతూ ఉన్నానంటే, ఆ సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారిని ఏకాదశి రోజు ఎందుకు రాత్రి పడుకోకూడదు, అందువల్ల వచ్చే పాపం ఏంటి, అందువల్ల పడుకోవడం వల్ల ప్రయోజనం ఉంది, పడుకోకపోవడం వల్లే అనర్థం. మరుసటి రోజు చక్కగా పూజ చేయగలుగుతామా, లేదే. కనుక ఎందుకని పడుకోవాలి అని అడిగినప్పుడు వారు సమాధానం ఇచ్చారట, ఏంటయ్యా పడుకుంటావు, సరే పడుకున్నప్పుడు పంచభక్ష పరమాన్నాలను భోజనం చేసినట్లు కలొస్తే అది కూడా పాపమే అన్నారు సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు. చూడండి పాపం ఎంత సూక్ష్మంగా ఉంటుందో గమనించాలి. అరే కలలో కదా జరిగింది, కలలో కదా తప్పు చేశాను, దానికేంటి హాని, దానివల్ల హాని ఏంటి అంటే, కలలో జరిగిన తప్పు వల్ల, కలలో ఘటించిన అపరాధం వల్ల కలలోనే దానికి దుష్ఫలితాన్ని తను అనుభవిస్తాడు. చెడ్డ చెడ్డ కలలు వస్తాయి, కలలో భయపడతాం. ఎందుకని ఆ భయం? కలలో దుఃఖం కలుగుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది కొన్నిసార్లు. ఎందుకని కలలో దుఃఖం కలిగింది? కలలో చేసిన పాపం కలలోనే అనుభవిస్తాం మనం, దాన్ని ఇక్కడ బయట అనుభవించడం కాదు. మహాభారతం చాలా చక్కగా ఆ విషయాలను చెబుతుంది. మనం వింటూ ఉన్నాం మహాభారతాన్ని. ముందు ముందు ఆ విషయాలు చాలా చక్కగా వస్తాయి. ఆ సప్త ఫలితాలను గురించి చాలా చక్కగా మహాభారతం బోధించింది, అక్కడ మనం విందాం. అయినా కూడా కలలో చేసిన అపరాధాలను కలలోనే అనుభవించాలి, అనుభవిస్తారు. కనుక కలలో కూడా ఏ విధమైన అపరాధం ఘటించకూడదు. ఎంత సూక్ష్మమైన ధర్మమో చూడండి. నిరపరాధులై ఎలా ఉండాలి అనే విషయాన్ని మా పురాణాలు ఎంత అద్భుతంగా నేర్పుతాయో. కలలో కూడా మరొకరికి కీడు శంకించకూడదు అని మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కలలో కూడా చిన్ని అపరాధం కూడా ఘటించకూడదు. ఏకాదశి రోజు తిన్నట్లు కూడా కలపడకూడదు, కలలో కూడా తినకూడదు. అలాంటి పరిశుద్ధంగా ఏకాదశిని మనం ఆచరించాలనే ఉద్దేశంతో అలా రాత్రి కూడా మరి మేలుకోవాలి, మేలుకొని ఉండాలి, రాత్రి కూడా నిద్ర చేయకూడదు అని శాస్త్రం చెప్పిందని సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారు సెలవిచ్చారు. నిజమే, కానీ అది కాకపోతే పడుకోవడం వల్ల చాలా పెద్ద అనర్థమేమి లేదు. అంటే ఏకాదశి రోజు భోజనం చేయడం వల్ల, ఏకాదశి రోజు ఆహారాన్ని స్వీకరించడం వల్ల అది ఎంత అపరాధమో అంత అపరాధం మటుకు కాదు పడుకోవడం. అలాగని రాత్రి మొత్తం పడుకోవాలని నేను చెప్పడం లేదు. ఎంత సాధ్యమో అంత మేలుకొని ఆ రోజు భజన చేస్తూ, పారాయణ చేస్తూ, జపం చేస్తూ, పుణ్యకథలను శ్రవణం చేస్తూ ఆ రోజును మనం గడపాలట. కనుక నిశిస్వాప, రాత్రి స్వాపం పడుకోవడాన్ని పరిత్యజించాలి. పతితై సహ భాషణం, పతితులైన వారితో సంభాషణ చెయ్యకూడదు. అది కూడా ఒక పాపమని చెప్పారు. మహాపాతకం ఏంటి? మహాపాతకాలంటే ఏంటి? బ్రహ్మహత్య, బ్రాహ్మణులను సంహరించడం, సురాపానం, మద్యపానం చేయడం మహాపాతకములో రెండవ పాతకం. అది అంతకన్నా పెద్ద పాపాలు లేవు అసలు. భగవంతుణ్ణి ద్వేషించడం అతిపెద్ద పాపం. మహాపాతకాలలో రెండవ పాతకం ఏంటో తెలుసండి? అదే మద్యపానం, సురాపానం మహాపాతకం. ఆ మహాపాతకం చేసిన వారెవరున్నారో వారితో కూర్చుని తిన్నా, వారితో మాట్లాడినా, వారితో నడిచినా, వారితో కూర్చుని భోజనం చేసినా వారి పాపం మాకు సంక్రమిస్తుందట. చాలా విచిత్రం అది పాప సంక్రమణ అనేది. నేను పాపం చేయలేదు, పాపం చేసిన వారితో సంభాషించాను కాబట్టి
వారితో మాట్లాడాను కాబట్టి వారిలోని పాపం మాకు సంక్రమిస్తుందట. ఏకాదశి రోజు అలాంటి పాపం చేయకూడదు కనుక పతితులైన వారితో సంభాషణ చేయకూడదు. బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయం, బంగారాన్ని దొంగిలించడం మహాపాతకం. అది ఎంత చిన్న బంగారాన్ని దొంగిలించినా కూడా అది స్వర్ణస్థేయమే. బంగారాన్ని దొంగిలించడం మహాపాతకం. అలాగే స్వర్ణస్థేయ, సురాపానం, బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయ. గుర్వంగనాగమనం అంటే బ్రాహ్మణ స్త్రీలను కోరుకోవడం, వారితో సంగమించడం, గురుస్త్రీలతో సంగమించడం మొదలైనవి మహాపాతకాలు. ఇవి 4. 5వ పాతకం ఏంటంటే వీరితో కూడుకొని ఉండడం, వీరితో సహవాసం చేయడం, అది ఒక మహాపాతకం అని చెప్పబడింది. కనుక పతితులైన వారితో ఆ రోజు సంభాషణ చేయకూడదు. భగవద్భక్తులైన శూద్రులతో సంభాషించవచ్చు. శూద్రులైనంత మాత్రాన పాపాత్ములు అని కాదు. బ్రాహ్మణుడైనా కూడా ఈ మహాపాతకాలను చేసిన వారెవరుంటారో వారితో సంభాషణ చేయకూడదు. విష్ణుభక్తుడైన, పరమధార్మికుడైన, ప్రపంచం యొక్క మంచిని కోరుకునే సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారు శూద్రులైనా వారితో సహవాసం చేయాలి, వారితో సంభాషణ చేయాలి, వారితో ధర్మాన్ని చర్చించాలి. అది కూడా ఒక పుణ్యకరమే అని శాస్త్రం మనకు చెబుతుంది. కనుక ఆ విషయాన్ని చాలా నిక్కచ్చిగా మనం తేల్చుకోవాలి, తెలుసుకోవాలి. శూద్రులన్నంత మాత్రాన వారిని దూరంగా ఉంచడం అని కాదు, పతితుల్ని దూరంగా ఉంచాలి. మహాపాతకులు ఎవరైతే ఉన్నారో వారిని దూరంగా ఉంచాలి. తను బ్రాహ్మణుడైనా మహాపాతకం చేసినవాడు, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా ఎవరైనా మహాపాతకాలను చేసిన వారిని దూరంగా ఉంచాలి. ఏకాదశి రోజున నియమంతో దాన్ని పాలించాలి అని చెబుతూ ఉన్నారు. పతితై సహ భాషణం. ఏకాదశిలో ఈ 10ని వదిలివేయాలి. ఈ 10ని ఏకాదశి రోజు ఆ 10లను వదలకపోతే ఆ 10లు ఖచ్చితం. ఆ 10ని వదులుకున్నవారు ఆ 10ల నుండి బయటపడగలుగుతారు అని చాలా చక్కగా స్కంద పురాణం మనకు చెబుతుంది. మరికొన్నింటిని పరిత్యజించాలని కూడా ఓ స్మృతి చెబుతుంది. అన్నం పరిత్యజించాలి, పానంచ త్రాగడం పరిత్యజించాలి, తాంబూలాన్ని పరిత్యజించాలి, అది చెప్పబడింది పైన. మైథునం పరిత్యజించాలి, దాన్ని కూడా చెప్పారు. కేశమార్జనం జడను దువ్వుకోవడం చెయ్యకూడదు ఏకాదశి రోజున. వెంట్రుకలకు నూనెను పూసుకోవడం చేయకూడదు. ఏకాదశి రోజున దువ్వుకోవడం చేయకూడదు. కేశమార్జనం చేయకూడదు. ద్యూత క్రీడ దాన్ని చెప్పారు. అనృతం అసత్యం దాన్ని కూడా చెప్పారు. హాస్యం పరిహాసం చేయడం ఏకాదశి రోజున పరిహాసం చేయకూడదు. ఎందుకంటే ఏకాదశి చాలా గొప్ప రోజు, అది భగవంతుని రోజు, అది తనకు కేటాయించుకున్న రోజు అది. కనుక ఆ భగవద్భక్తిని చాటి చెబుతూ భక్తిని పెంపొందించుకుంటూ భక్తితో కథాసల్లాపంతో ఆ రోజు గడిచిపోవాలి. పుణ్యాన్ని సంపాదించుకునేందుకు ఒక్కరోజు కనుక ఆ రోజు కేవలం పుణ్యాన్ని సంపాదించుకోవాలే తప్ప పాపం చేయకూడదు అనే ఉద్దేశంతో దేనిని పరిత్యజించాలనే విషయాన్ని శాస్త్రం చాలా చక్కగా చెబుతుంది. ఏకాదశి రోజు పాప పరిహారకం అని కృష్ణామృత మహారణవంలో చెప్పారు. 175వ శ్లోకంలో, తరువాత 180వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. ఏకాదశేంద్రియై పాపం యత్కృతం భవతి ప్రభో ఏకాదశ్యుపవాసేన తత్సర్వం విలయం వ్రజేత్. మనం పాపం చేస్తాం. పాపం చేయడానికి ఎన్ని ఉపాయాలు ఉన్నాయో చూడండి, ఎన్ని మార్గాలు ఉన్నాయో చూడండి. పాపం చేయడానికి, తప్పులు చేయడానికి ఎన్ని మార్గాలు? 11 మార్గాలట పాపం చేయడానికి. ఏంటి 11 మార్గాలు ఏంటి అని ఆశ్చర్యమా? శ్రీమదాచార్యుల వారు చెబుతారు, పురాణ ప్రమాణం ఇచ్చి చెబుతారు. ఏకాదశేంద్రియై, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు ఒకటి, ఇలా 11 ఇంద్రియాలు మనిషికి ఉన్నాయి. 11 ఇంద్రియాలతో మనిషి పాపాన్ని సంగ్రహం చేస్తాడట, పాపం చేస్తాడట. ఎంత వింత అనిపిస్తుందో చూడండి. కళ్ళతో పాపం, నోటితో పాపం,
ముక్కుతో పాపం, చర్మంతో పాపం, చేతులతో పాపం, కాళ్లతో పాపం, మనసుతో పాపం. ఇలా ఏ ఇంద్రియమైన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇలా 10 ఇంద్రియాలు. మనసు ఒక ఇంద్రియం, అంతర ఇంద్రియం, అది లోపలి ఇంద్రియం, బయట ఉండదు. కాబట్టి ఈ 11 ఇంద్రియాలతో మనిషి పాపాన్ని గడిస్తారట. ఎవరైనా చక్కగా సంపాదిస్తూ ఉంటే ప్రశ్నించే విధానం ఒకటి ఉంది. రెండు చేతులా సంపాదిస్తూ ఉన్నావా? తను 2 చేతులతో సంపాదిస్తూ ఉన్నాడు అంటే కాలం వ్యర్థం చేయడం లేదు అని అర్థం. చాలా చక్కగా పెద్ద మోతాదులో తన సంపాదన ఉంది అని చెప్పేందుకు 2 చేతులా తను సంపాదిస్తూ ఉన్నాడు అని మనం అంటాం. 2 చేతులా సంపాదించినదే మనకు సరి అయిపోతుంది. ఇక 11 ఇంద్రియాలతో మనం పాపాన్ని సంగ్రహిస్తాం. ఎలా ఉందో చూడండి. ఏ ఏ ఇంద్రియాలతో ఎలాంటి పాపాలను సంగ్రహిస్తామో, ఎలాంటి పాపాలున్నాయో వాదిరాజ తీర్థుల వారు ఓ శ్లోకంలో చాలా చక్కగా దాన్ని చెప్పారు. విస్తారమవుతుంది కాబట్టి అది మరో సందర్భంలో మనం విందాం. కానీ 11 ఇంద్రియాలతో సంభవించే పాపాలు, ప్రతి క్షణంలో సంభవించే పాపాలు. ఉదాహరణకు కళ్ళతో చూడరాని వస్తువును మనం చూస్తాం. అలా చూడడం వల్ల పాపం వస్తుంది. ఆడరాని మాటలను అంటాం, అసత్యం పలుకుతాం, దానివల్ల పాపం కలుగుతుంది. చెయ్యరాని పనులను చేతులతో చేస్తాం, పాపం కలుగుతుంది. వెళ్ళకూడని చోటికి వెళతాం, నిషిద్ధమైన ప్రదేశానికి వెళతాం, కాళ్ళ ద్వారా సంపాదించే పాపం అది. తినరాని వస్తువులను తింటాం, నాలుకతో సంపాదించిన పాపం అది. ఇలా 11 ఇంద్రియాలతో నిరంతరము పాప సంపాదన జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తెలిసి పాపాలు సంభవిస్తాయి, తెలియకుండా పాపాలు సంభవిస్తాయి. తెలియకుండా సంభవించే పాపాలు ఎక్కువ, తెలిసి చేసే పాపాలు తక్కువ అని కాదు. తెలిసి కూడా ఎన్నో పాపాలను చేస్తాం, తెలియకుండా ఎన్నో పాపాలను చేస్తాం. అయినా కూడా నిగ్రహించుకుంటాం, ఇది చేయకూడదు తప్పు, ఇది చేయకూడదు తప్పు. ఆ నిగ్రహం కూడా మాలో ఉంది, లేదని నేను చెప్పడం లేదు. ఆ నిగ్రహము మాలో ఉంది. కానీ అంతే చక్కగా పాపాలు కూడా సంపాదితమవుతూ ఉంటాయి. ఎలా ఆ పాపాలను కక్కడం, ఎలా ఆ పాపాలను వెళ్ళగొట్టడం సాధ్యం కాదు అని అనుకునే వారికి ఓ చక్కని ఉపాయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతారు. ఏకాదశేంద్రియై పాపం యత్కృతం భవతి ప్రభో. సంకల్పం చేసుకునేటప్పుడు భగవంతునికి ప్రార్థించాలట, ప్రభో, స్వామి, నా స్వామి, సర్వస్వామి అని భగవంతునికి ప్రార్థించాలట. ఏకాదశ ఇంద్రియాలతో ఏ ఏ పాపాలను నేను సంపాదించానో ఏకాదశ్యుపవాసేన తత్సర్వం విలయం వ్రజేత్. ఏకాదశి రోజు నేను ఉపవాసం చేస్తాను, ఆ పాపాలనన్నిటినీ పరిహరించవయ్యా హరి. నువ్వు హరి కదా, హరించేవాడివి కదా, పరిహరించేవాడివి కదా. ఏంటి పరిహరించాలి? ఓ హరి, ఏకాదశేంద్రియాలతో ఎన్నో పాపాలను నేను చేశాను. నాన్న, తండ్రి, తల్లి, బంధు, నువ్వే ఆ పాపాలను పరిహరించవయ్యా అని ఆ భగవంతునికి ఏకాదశి రోజున మనం ప్రార్థించాలట. చాలా చక్కని ప్రార్థన. శ్రీమదాచార్యుల వారు కరుణతో ఆ ప్రార్థనను ఉద్ధరించి మాకు ఉపదేశించారు. ఏకాదశేంద్రియై పాపం యత్కృతం భవతి ప్రభో ఏకాదశ్యుపవాసేన తత్సర్వం విలయం వ్రజేత్. శ్లోకాన్ని మరోసారి చదువుతాను. కళ్ళు మూసుకుని మనసులో అనుసంధానం చేసుకుంటూ ఏ ఏ పాపాలను నేను చేశాను నెమరు వేసుకుంటూ, భగవన్, ఇలాంటి పాపాలను నేను చేశాను, ఆ పాపాలను పరిహరించవయ్యా ఓ హరి అని మరోసారి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఏకాదశేంద్రియై పాపం యత్కృతం భవతి ప్రభో ఏకాదశ్యుపవాసేన తత్సర్వం విలయం వ్రజేత్. తత్సర్వం విలయం వ్రజేత్. తత్సర్వం విలయం వ్రజేత్. భగవంతుణ్ణి మనం ప్రార్థిద్దాం. తనొకడే కదా మాకు హితవు పలికేవాడు, హితం చెప్పేవాడు, మా గురించి ఆలోచించేవాడు, ఉద్ధరించాలని కోరుకునేవాడు, మోక్షం ఇవ్వాలని సంకల్పించుకునేవాడు. ఎంత తక్కువ స్థాయిలో నేనున్నా కూడా నా స్థాయికి దిగి భగవంతుడు నాకు ఉపదేశించి నాతో ధర్మాలను చేయించి
ఉద్ధరించడానికి భగవంతుడు పూనుకుంటాడు కదా. ఆ భగవంతుని కరుణను ఎలా మనం ఆ, ఎలా దానికి ప్రతిగా ఏమి ఇవ్వగలం భగవంతునికి? ఏమి ఇవ్వలేం. కనుక చేసిన పాపాలను భగవంతుని ముందు చెప్పుకుందాం. భగవన్ క్షమించమని వేడుకుందాం. నా పాపాలను పరిహరించమని ప్రార్థిద్దాం. పృథివ్యాం యాని పాపాని బ్రహ్మహత్యాదికాని చ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరే. భూలోకంలో ఏ ఏ పాపాలున్నాయో ఎంత చక్కగా చెప్పారో చూడండి. అంటే పాపాలంటే భూమిలోనే ఉంటాయట, అవి పై లోకాల్లో పాపాలు ఉండవట. పృథివ్యాం యాని పాపాని బ్రహ్మహత్యాదికాని చ, బ్రహ్మహత్య మొదలైన పాపాలు ఏ ఏ పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా అన్నమాశ్రిత్య తిష్టంతి. ఏకాదశి రోజున ఆ పాపాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయట, అందంలో ఉంటాయట ఏకాదశి రోజు. కనుక అన్నం ముట్టుకోకూడదు, అన్నం తినకూడదు. అన్నం తింటే పాపం తిన్నట్లు, బ్రహ్మహత్యాది పాపాలను తిన్నట్లు ఆ రోజు. ఎందుకంటే ఏకాదశి రోజున పృథివిలో ఉన్న బ్రహ్మహత్యాది పాపాలన్నీ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయట. కనుక అన్నంతో సాధ్యమైన పనులేవైతే ఉన్నాయో ఆ పనులేవీ కూడా చెయ్యకూడదు. ఏంటి అన్నంతో చేయాల్సిన పనులేంటి? యజ్ఞం చేయడం, శ్రాద్ధం చేయడం. అన్నం లేకుండా శ్రాద్ధం చేయగలమా? లేదే. కనుక అన్నంతో చేయాల్సిన పనులు, కర్మలు, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఏ పని కూడా చేయకూడదు ఆ రోజు. హోమం చేయకూడదు, శ్రాద్ధం చేయకూడదు, అతిథి అభ్యాగతుల ఆరాధన లేదు ఆ రోజు. అన్నంతో భగవంతునికి నైవేద్యం లేదు, ఏదో పళ్ళను ఫలాలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు. ఎందుకంటే అన్నాన్ని ఆశ్రయించి పాపాలన్నీ ఉంటాయట. కనుక ఆ రోజు ఏ ఆహారాన్ని ముట్టుకోకూడదు. కనుక నేను అనుకుంటాను ఏకాదశి రోజున మంత్రాక్షత ఇవ్వరు. ఎందుకని? అది కూడా ఒక ధాన్యమే కదా. ధాన్యం ముట్టుకోకూడదు ఏకాదశి రోజు అనే విచిత్రమైన నియమం ఉంది. కాబట్టి మంత్రాక్షతను కూడా ముట్టుకోరు ఆ రోజు. ఎందుకని మంత్రాక్షతలు ఇవ్వరు ఏకాదశి రోజున? ఇదే కారణం. ఇలాంటి నియమాలు ఏకాదశికి ఉన్నాయి. కాబట్టి ఆ ఏకాదశి గురించి మరింత మనం తెలుసుకునేలా, ఏకాదశి తిథి పైన మరింత గౌరవం అభివృద్ధమయ్యేలా భగవంతుడు మరిన్ని విషయాలను మనకు తెలియజేయాలి. ఆ విషయాలు దొరకాలి, చెప్పడానికి నాకు దొరకాలి కదండి. కనుక ఆ విషయాలను అధ్యయనం చేసే తాహతు, యోగ్యత, ఆ విషయాలు కనిపించాలి కదా పురాణాల్లో. ఏ ఏ పురాణాల్లో ఎక్కడున్నాయో, ఎన్ని అద్భుతమైన విషయాలున్నాయో ఆ భగవంతుడు ఉపదేశించిన ఆ విషయాలన్నిటినీ కూడా సంగ్రహించే స్తోమత, శక్తిని నాకు ఇవ్వాలి. ఆ విషయాలన్నింటినీ వినే స్తోమత కూడా మీకు ఇవ్వాలని ఈరోజు ప్రార్థిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణయామో వాసుదేవం దేవతా మండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.